అసలు ప్రాణిక్ హీలింగ్ అంటే ఏమిటి? ప్రాణిక్ హీలింగ్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ప్రాణశక్తి కారణంగానే మనం జీవించి ఉన్నాం. ప్రాణశక్తి సరఫరాలో అవాంతరాలు వస్తే మనం రోగాల పాలవుతామని ఇంతకు ముందే చెప్పుకున్నాం కాబట్టి, ప్రాణిక్ హీలింగ్ అంటే ప్రాణశక్తిని బాగు చేసుకోవటం. మనం ప్రాణశక్తిని ముఖ్యంగా మనం పీల్చే గాలి ద్వారా పొందుతున్నాం. పుట్టినప్పటి నుంచి మరణించేదాకా గాలి పీల్చినంత కాలమే మనం బ్రతికి ఉంటాం. శ్వాసించడం ఆగిపోయిన మరుక్షణం మరణించినట్లే. మన చర్యలు, ఆలోచనలు, భావోద్వేగాల కారణంగా మనం చాలా ప్రాణశక్తిని కోల్పోతూ ఉంటాం. ఈ విధంగా కోల్పోయిన ప్రాణశక్తిని భర్తీ చేసుకోకపోతే మనం వ్యాధులకు బలవుతాం. మన శరీరం గురించి చెప్పుకోవాలంటే, శరీరం అంటే మనం కంటికి కనిపించే శరీర భాగాలతో కూడిన దేహం అనే అనుకుంటాం. కానీ మానవ శరీరం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పైకి కనిపించే భౌతిక శరీరం, రెండు కంటికి కనిపించని సూక్ష్మ శరీరం. భౌతిక శరీరాన్ని మనం చూడగలం, తాకగలం. కానీ సూక్ష్మ శరీరం కంటికి కనిపించదు. ఇది ఎనర్జీతో వెలుగుతూ ఉండే సూక్ష్మ శరీరం. ఇది భౌతిక శరీరంలో వెలుపల 4 లేక 5 అంగుళాల వరకు వ్యాపించి ఉంటుంది. ఇక ప్రాణిక్ హీలింగ్ గురించి చెప్పుకోవాలంటే, ప్రాణశక్తితో భౌతిక శరీరం తాలూకు వ్యాధులు, రుగ్మతలను నయం చేసుకోవటమే ప్రాణిక్ హీలింగ్. ఇది చాలా పురాతనమైన పద్ధతి. చరక సంహితలో కూడా ప్రాణశక్తిగా దీని గురించి ప్రస్తావించబడింది. ఈ విధంగా శరీర ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటాన్ని సైకిక్ హీలింగ్, మ్యాగ్నెటిక్ హీలింగ్, ఫెయిత్ హీలింగ్, చెరిస్మాటిక్ హీలింగ్ ఇలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. ప్రాణశక్తి లేదా ఖీ, ప్రాణశక్తిని ఖీ అని కూడా పిలుస్తారు. మనం సజీవంగా బ్రతికి ఉండడానికి ప్రాణశక్తినే ఆధారం. ప్రాణశక్తి కారణంగానే మనం జీవిస్తున్నాం, ఆరోగ్యంగా ఉన్నామని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ప్రాణిక్ హీలింగ్లో ఏం జరుగుతుందంటే, వ్యాధిగ్రస్తుని శరీరంలోనికి అతడు కోల్పోయిన ప్రాణశక్తిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రాణశక్తి కారణంగా వ్యాధిగ్రస్తుడు కోలుకుని ఆరోగ్యం పుంజుకుంటాడు. ప్రాణశక్తి 3 రకాలుగా ఉంటుంది అనుకున్నాం కదా. సూర్య ప్రాణశక్తి, ఓజోన్ ప్రాణశక్తి, భూ ప్రాణశక్తి. మన దేహానికి ఈ మూడింటి నుంచే ప్రాణశక్తి అందుతూ ఉంటుంది. సూర్య ప్రాణశక్తి. సూర్య ప్రాణశక్తి మనకు సూర్యుని నుంచి లభిస్తుంది. సూర్య ప్రాణశక్తి కారణంగా మన శరీరం అంతా ఛార్జ్ అవుతుంది, మంచి ఆరోగ్యం లభిస్తుంది. సూర్యకాంతి, సూర్య నమస్కారాలు, సూర్య స్నానం లేదా సన్ బాత్, సన్ కిరణాలు పడ్డ నీటిని త్రాగడం ద్వారా మనకు సూర్య ప్రాణశక్తి లభిస్తుంది. ఈ సూర్య ప్రాణశక్తి చాలా శక్తివంతమైనది కాబట్టి మితంగా సూర్య ప్రాణశక్తిని గ్రహించడం మంచిది. ఎక్కువగా పరిమితికి మించి సూర్య ప్రాణశక్తిని గ్రహిస్తే అది భౌతిక శరీరానికి కీడు చేస్తుందని గ్రహించాలి. గాలి లేదా ఓజోన్ ప్రాణశక్తి. పరిశుభ్రమైన గాలిలో ఉండే ప్రాణశక్తినే గాలి ప్రాణశక్తి లేదా ఓజోన్ ప్రాణశక్తి అంటారు. ఓజోన్ ప్రాణశక్తి ఊపిరితిత్తులు ఇంకా శరీరంలో ఉండే శక్తి కేంద్రాలైన చక్రముల ద్వారా గ్రహించడం జరుగుతుంది. క్రమబద్ధంగా దీర్ఘంగా శ్వాసించడం ద్వారా ఓజోన్ ప్రాణశక్తిని శక్తివంతంగా గ్రహించవచ్చు. భూ ప్రాణశక్తి. కాళ్లకు చెప్పులు ధరించకుండా కొంతసేపు వట్టి కాళ్లతో భూమి మీద నడవడం ద్వారా భూమి నుండి భూ ప్రాణశక్తిని శరీరం గ్రహిస్తుంది. భూ ప్రాణశక్తిని సక్రమంగా గ్రహిస్తే ఆరోగ్యం బాగుపడుతుంది. ఎక్కువ శరీర శ్రమ చేయగలుగుతారు. ఆలోచనల్లో స్పష్టత, మేధస్సు పెరుగుతుంది. నీరు, గాలి, సూర్యుడు, భూమి ద్వారా ప్రాణశక్తిని గ్రహిస్తుంది. మొక్కలు, వృక్షాలు సూర్యుడు, భూమి, గాలి, నీరు నుంచి ప్రాణశక్తిని గ్రహిస్తాయి. మనుష్యులు, జంతువులు ప్రాణశక్తిని సూర్యుడు, భూమి, గాలి, నీరు, ఆహారం ద్వారా గ్రహిస్తారు. తాజాగా ఉండే ఆహారంలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రాణశక్తిని ఓ వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి బదిలీ చేయవచ్చు. ప్రాణశక్తి ఎక్కువగా ఉన్న వ్యక్తులు ఇతరుల నుంచి తెలియకుండా ప్రాణశక్తిని పీల్చేసుకుంటారు. అందుకే మనం కొందరిని కలుసుకుంటే నీరసంగా అనిపిస్తుంది. వృక్షాల్లో కూడా ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే వ్యాధిగ్రస్తులు వృక్షాల దగ్గర ఎక్కువ సమయం గడిపితే వృక్షాల నుంచి ప్రాణశక్తిని గ్రహించి ఆరోగ్యవంతులు కావచ్చు. అదేవిధంగా పర్వత ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలలో ప్రాణశక్తి అధికంగా ఉంటుంది.
ఆ విధంగా ప్రాణశక్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో సంచరించడం వల్ల కూడా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు. వాతావరణంలో మార్పు సంభవించినప్పుడు ఎక్కువ మంది జబ్బు పడతారు. అందుకు కారణం వాతావరణంలో మార్పు కాదు. ఆ సమయాల్లో సూర్య ఓజోన్ ప్రాణశక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎక్కువగా వ్యాధులు వస్తాయి. మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడతారు. గాలి నుంచి, భూమి నుంచి ప్రాణశక్తిని గ్రహించడం ద్వారా ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, రాత్రి సమయాల్లో కంటే పగటి సమయాల్లో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. ఉదయం సమయాల్లో అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల మధ్యకాల సమయంలో ప్రాణశక్తి చాలా ఎక్కువగా ఉండడం గమనించబడింది. సూక్ష్మ శరీరం కంటికి కనిపించే స్థూల శరీరంతో పాటుగా కంటికి కనిపించని సూక్ష్మ శరీరం ఉంటుందని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. ఈ సూక్ష్మ శరీరం దాదాపుగా స్థూల శరీరం మాదిరిగానే ఉంటుంది. కాకపోతే కంటికి కనిపించదు. ఇది కంటికి కనిపించకుండా మనిషి శరీరం చుట్టూ ఆవరించుకుని దేదీప్యంగా ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరాన్ని లేదా ఆరాను క్లిరియన్ ఫోటోగ్రఫీ ద్వారా ఫోటోలు తీసి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. సూక్ష్మ శరీరం ద్వారా ప్రాణశక్తి గ్రహింపబడి భౌతిక శరీరం తాలూకు అన్ని భాగాలకు ప్రాణశక్తి సరఫరా చేయబడుతుంది. స్థూల శరీరంలో రక్త సరఫరాకు ఏ విధంగా రక్తనాళాలు ఉంటాయో, సూక్ష్మ శరీరంలో ప్రాణశక్తి సరఫరా చేయడానికి నాడులు ఉంటాయి. ఈ నాడుల ద్వారా ప్రాణశక్తి శరీరం అన్ని అవయవాలకు సరఫరా అవుతుంది. యాక్యుప్రెషర్, యాక్యుపంక్చర్, రిఫ్లెక్సాలజీ తదితర వైద్య విధానాల్లో కూడా కీలకమైన విషయం ఏమిటంటే ప్రాణశక్తిని శరీరం అంతా సక్రమంగా సరఫరా చేయటమే. శరీరంలోని ఏదైనా భాగం వ్యాధిగ్రస్తం అయినప్పుడు ప్రాణశక్తిని ఆ శరీర భాగానికి బదిలీ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని తిరిగి పొందడం జరుగుతుంది. ప్రాణిక్ హీలింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు. ప్రాణిక్ హీలింగ్ కారణంగా చాలా శారీరక, మానసిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ప్రయోజనాలు ఏమిటంటే తలనొప్పులు, పంటి నొప్పులు, కండరాల నొప్పులు, గ్యాస్ తాలూకు బాధలు ప్రాణిక్ హీలింగ్ చేసిన వెంటనే ఉపశమిస్తాయి. పిల్లలు తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంటే తల్లిదండ్రులు ప్రాణిక్ హీలింగ్ చేస్తే కొద్ది గంటల్లోనే జ్వరం తాలూకు తీవ్రత తగ్గిపోతుంది. ప్రాణిక్ హీలింగ్ కారణంగా జలుబు, దగ్గులు దాదాపుగా వెంటనే ఉపశమిస్తాయి. అదేవిధంగా వాంతులు, విరోచనాలు కూడా కొద్ది గంటల్లో తగ్గుతాయి. గుండె, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీ, కంటి సంబంధిత వ్యాధులు కొన్ని వారాలు, నెలల్లో తగ్గుతాయి. కొంచెం ఆలస్యమైతే కావచ్చు, కానీ ప్రాణిక్ హీలింగ్ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ప్రాణిక్ హీలింగ్ రోగి శరీరంలోని రోగ నిరోధక శక్తిని జాగృతం చేసి ఎంతటి దీర్ఘకాలిక రోగాల నుంచైనా రోగిని కోలుకునేలా చేస్తుంది. ప్రాణిక్ హీలింగ్ చేసే వ్యక్తిని హీలర్ అంటారు. హీలర్ పవిత్రమైన మనస్సుతో, మంచి సంకల్పంతో ప్రాణిక్ హీలింగ్ చేస్తే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోవడం చాలా కష్టసాధ్యమైన విషయమా? నిస్సందేహంగా కాదు. ప్రాణిక్ హీలింగ్ ఎవరైనా నేర్చుకుని ఆచరించవచ్చు. సాధారణ స్థాయి ఆరోగ్యం, ఏకాగ్రత, ఇంటెలిజెన్స్ ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోవచ్చు. పెయింటింగ్ వేయడం, పియానో నేర్చుకోవడం కంటే కూడా ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోవడం చాలా తేలికైన విషయం. సాధకునికి పట్టుదల, సంకల్పం, శ్రద్ధ, ఏకాగ్రత ఉండాలే కానీ కొద్ది కాలంలోనే హీలర్గా అద్భుతమైన ఫలితాలను సాధించగలడు.